ఆ నంబర్స్ పైన మీరు ఒకవేళ అక్కడ ఉన్న చెత్త వాళ్ళు క్లియర్ చేయకపోతే అదే పిక్చర్ని క్లిక్ చేసి మీరు వాట్సాప్లో సెండ్ చేస్తే వాళ్ళు వచ్చి 2 అవర్స్లో క్లీన్ చేసేసి వెళ్తాను అన్నట్టు అని చెప్తున్నారు. ఏమంటారు దానికి? అట్లా చేస్తే బాగానే ఉంటుంది మేడం. మనం చూసుకున్నట్టయితే ఇది చాలా సంవత్సరాల నుంచి ఇప్పుడు అక్కడి నుంచి ఈ కింది దాకా మనం కొత్త లైన్ వేశారు. ఆ లైన్ కూడా కరెక్ట్గా వేయలేదు. ఆ లైన్ కరెక్ట్గా వేయకపోవడం వల్ల ఏమైందంటే చిన్న పైప్ వచ్చేసింది దీంట్లో. ఈ బస్తీ మొత్తం ఏరియా బస్తీ మొత్తం కనెక్షన్ దీంట్లోనే ఉంది మేడం. ఈ డైనిస్ ఏదైతే లైన్ ఉందో దీంట్లోనే ఉంది. ప్లస్ డైరెక్ట్గా కలపలేదు, ఇది మొత్తం పొయ్యి కూడా డైరెక్ట్గా కలపలేదు, ఓవర్ఫ్లో ఇచ్చేసారు. అక్కడ ఓవర్ఫ్లో ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ నాలీలలోకి వెళ్ళిపోతుంది. పక్కనే నాలి కూడా ఉంది, అది ఆఫ్ చేసి ఇక్కడ ఒకటి కలిపిర్రు, అటుపక్క ఒకటి ముంగట ఒకటి కలిపారు. ఇదేమవుతుందంటే ఇండ్ల లోపల వచ్చేస్తుంది వాసన. ఈ దుర్వాసన అంతా ఈ చుట్టుపక్కల అందరికీ ఇండ్లల్లో వచ్చేస్తుంది. అందుకని మేము ప్రయత్నిస్తుంది ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఇది చూడండి, రోడ్ మంచిగా ఉండే తీశారు, ఇక్కడ దాకే వేసారు. మళ్ళీ ఈ కింద కూడా ఇక్కడ దాకా చేయలేదు. ఇప్పుడు ఇది చూసుకోవచ్చు మనము, ఇది పైప్ కూడా లీక్ అవుతుంది. ఇక్కడ డ్రైనేజ్ది ఇది మొత్తం. చిన్న పిల్లలు ఉంది, ఇది ఇక్కడ ముంగడ పోతే అంగన్వాడీ ఉంది. చిన్న చిన్న పిల్లలు మేడం రోజు అంగన్వాడీకి వెళ్తారు. అంగన్వాడీకి వెళ్ళినప్పుడు చిన్న పిల్లలకి ఎత్తుకొని వెళ్ళాల్సి వస్తుంది. కొద్దిగా ఈ ఏరియా వాటర్ మొత్తం కొద్దిగా కూడా ఎవరైనా వాటర్ కొట్టారనుకోండి, అప్పుడు ఏరియా వాటర్ మొత్తం ఇక్కడ వచ్చి ఆగిపోతుంది. మనం అప్పుడు చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్ళి అంగన్వాడీలో పెట్టాలి. ఒకసారి అంగన్వాడీ పిక్చర్స్ కూడా చూడవచ్చు. అంగన్వాడీ పక్కనే మీరు మొత్తం చెత్త వేసి ఉంది మేడం. ఈ ఏరియా మొత్తం చెత్త ఏదైతే ఉందో అక్కడ వెళ్ళి తీసుకెళ్ళి పాడేస్తున్నారు. అది కూడా క్లియర్ చేయాలని గవర్నమెంట్కి మేము రిక్వెస్ట్ చేస్తాం. ये देखो यहाँ पर ये प्रॉब्लम है, यहाँ कचरे का गाड़ी नहीं आता यहाँ। और ये पूरा डेनिस खोदे सो है, डेनिस में पानी नहीं जाता। हर चीज़ के बारे में हर जगह कंप्लेंट करे, कोई आके काम नहीं करे। अभी तक 1 साल हो रहा, कोई कचरे का गाड़ी नहीं आता। पूरा तालाब के पास फुल कचरा फेंके सो है। और करंट प्रॉब्लम है, इधर पीछे करंट नहीं आता, ये डेनिस में पानी नहीं जाता, रोड के प्रॉब्लम है, हर चीज़ मिस्टेक है। तो किसको बोलना हम लोग? तो अभी एक नोटिफिकेशन तो रिलीज करे, तो 3 नंबर्स दिए। वहाँ पे आप लोग व्हाट्सएप में कुछ प्रॉब्लम है तो डस्ट के बारे में किए तो उन लोग आके क्लीन 2 घंटे में क्लियर करके जाते बोल के बोले। कैसा रहता वो अगर इम्प्लीमेंट करे तो? नहीं, अगर से करे तो अच्छी बात है ना। हम भी तो कम ये करेंगे ना जो उसको व्हाट्सअप। नहीं 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 करे अभी तक तो मालूम भी नहीं था, करे भी नहीं। इतने प्रॉब्लम है आपके सामने, आप भी बता सकते मीडिया में। ఓకే. కంప్లైంట్ చేశారు ఇంతకు ముందు ఎవరికి కంప్లైంట్? कंप्लेंट बहुत बार करे, कंप्लेंट कम से कम 50 बार कंप्लेंट करे सो है ये गली के बारे में। कोई गली को सुनने वाला कोई नहीं है यहाँ पर। जो भी है हम पैसा लगा के कर लेना रहना, ऐसा हिसाब हो गया। मच्छर का उसका हर चीज़ का प्रॉब्लम है, सब हम कर लेने का चाहे पूरे मिलके। कोई गवर्नमेंट का 2 रुपए का काम नहीं हो अभी तक ये गली में। ఎట్లా చేస్తుండే కంప్లైంట్? ఆఫీస్కి పోయి కంప్లైంట్ చేస్తుంటాం. ఎవరు వచ్చేటోళ్ళు కాదు, వస్తారు కొద్ది పై పైన పని చేసి పోతారు. ఈ లైన్ వేసారు కదా అట్లనే చేసారు. ఈ కరెంట్ స్తంభాలు ఉన్నాయి, అన్ని సంవత్సరాలు ఇట్లానే ఉన్నాయి. ఎవరు చూపాను, ఒక్కసారి చూపాను. లిమిటెడ్ ఉండాలి అవుతుంది ఒక పవర్, అట్లా ఉండవు. ఏది కూడా అట్లనే చేస్తారు, పని పై పైన పని చేస్తారు. అయితే ఇప్పుడు వాళ్ళు అదే అంటున్నారు, ఒకప్పుడు మీరు వెళ్ళి కంప్లైంట్ చేస్తున్న సిచ్యువేషన్స్ ఉండే, కానీ ఇప్పుడు మీరు వాట్సాప్లో ఒక కంప్లైంట్ రేజ్ చేస్తే వాళ్ళు వచ్చి 2 గంటలలో క్లియర్ చేస్తాను అన్నట్టు అని అంటున్నారు. అది వాళ్ళు మార్నింగ్ వచ్చింది. సో మీరు అట్లా ఒకసారి చేసి చూడండి, ఎందుకంటే ఆల్రెడీ మేము విజువల్స్లో చూస్తే అక్కడ చెత్త మాత్రం అట్లాగే ఉంది, క్లీన్గా లేకుండా. అది ఎన్ని డేస్ నుంచి ఉంది? చెత్తనేనా లేకపోతే వేరేదేమన్నా చేస్తారా? ఓన్లీ చెత్త. ఓకే. సో మీరు ఏదైనా కంప్లైంట్ చేస్తే వాళ్ళు 3 నంబర్స్ ఇచ్చారు. ఆ నంబర్స్ దేనికన్నా మీరు వాట్సాప్లో వాళ్ళకి ఆ పిక్చర్ క్లిక్ చేసి వాళ్ళకి పంపిస్తే వాళ్ళు వచ్చి ఏం చర్యలు కావాలో అది చేసి వెళ్తారు. ఇబ్బంది ఉంచానా? మీకు ఎట్లా ఇబ్బంది అవుతుంది చెత్త? ఇప్పుడు మీకు పొద్దున పూట చెత్త తీసుకెళ్లే వాళ్ళు వస్తూ ఉంటారు కదా, వ్యాన్లో వచ్చి తీసుకెళ్తారా? వాళ్ళు ఎవరన్నా వచ్చి తీసుకెళ్తారా? ఎవరు బి రావట్లేదమ్మా, చెత్త ఎవరు బి రావట్లేదు. అక్కడికి బండి వస్తే అక్కడికి అక్కడ దాకా వచ్చి బండి అక్కడ నుంచి అక్కడ వెళ్ళిపోతుంది, ఇక్కడ రాదు అంతే. ఇక్కడ మొత్తం మళ్ళీ వీళ్ళు మాట్లాడలేరా? వాళ్ళు వచ్చి చెత్త ఇప్పుడు తీసుకెళ్తే మొత్తం ఈ గల్లీ మొత్తం రావాలి కదా చెత్త తీసుకొని. చెప్తే బి ఆయన బండి ఖరాబ్ అయితేనే రోడ్ మంచిగా లేదండి చెప్తున్నా ఆయన. అది కాదు, అది ఏమైందంటే జిహెచ్ఎంసీ వాళ్ళు తీసుకెళ్తున్నారుగా, అయితే వాళ్ళు మనీ ఛార్జ్ చేస్తున్నారు. ఆ మనీ ఛార్జ్ అయ్యడం వల్ల మన బ్యాచిలర్స్ వాళ్ళు ఉంటారుగా, అలా పైసలు ఇవ్వకుండా తప్పించుకోవడానికి కూడా అట్లా కూడా పడేస్తున్నారు చాలామంది. అందువల్ల ఈ చెత్త. ఇప్పుడు ఆ చెత్త ఉన్న దగ్గర ఇండ్లు ఉన్నాయా? పిల్లలు కూడా ఉంటారు కదా, దోమలు. అంగన్వాడీ ఉంది, చిన్న చిన్న పిల్లలు ఉంటారు. చాలాసార్లు మేము ట్విట్టర్లో
దేంట్లోనో కంప్లైంట్ చేసాం బస్ వస్తారు ఈ నామకే వస్తూ ఉన్నారు, పొలిటిక్స్ చేస్తున్నారు కానీ నామకే వస్తూ ఉన్నారు, ఏం చూడరు. ఇప్పుడు ఇది చూస్తున్నట్టయితే చూడండి ఆ దోమలు కూర్చున్నాయి దాని మీద, చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పటికీ నేను ట్విట్టర్లో కూడా పెట్టాను, వచ్చారు ఏదో పైకి ఇట్లా చేశారు వెళ్ళిపోయారు, దాని తర్వాత ఏం రెస్పాన్స్ లేదు ఇప్పుడు దాకా. అయితే మళ్ళీ మీరు అందరు కలిసి ఉపయోగిస్తానంటారా? ఆ జిహెచ్ఎంసి నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నంబర్స్ మీరు తీసుకొని ఆ పిక్చర్ ఏదైతే జిహెచ్ఎంసి దగ్గర ఏదైతే చెత్త వాడేసినారు కదా ఆ చెత్త పిక్చర్ ఫోటో క్లిక్ చేసి ఆ వాట్సాప్ నంబర్కి పంపించండి. పంపిస్తే వాళ్ళు వచ్చి 2 గంటల్లో వాళ్ళు తీసేస్తాను అన్నట్టు అని చెప్తున్నారు. అదంతా మీరు ఇంప్లిమెంట్ చేస్తారా? తప్పకుండా మేడం, ఇప్పుడే చేస్తాం. అంగన్వాడీ పక్కన ఏదైతే చూస్తున్నామో ఆల్రెడీ విజువల్స్లో చూస్తున్నట్టయితే చెత్త అయితే మొత్తం నిండిపోయి ఉన్నది అక్కడ. అయితే ఇంతకు ముందు మీరు పొయ్యి కంప్లైంట్ ఇచ్చినారా? ఇచ్చామండి. ఓకే, ఎక్కడ పోయి ఇచ్చినారు కంప్లైంట్? అక్కడ చాలా వరకు సీసీ కెమెరా పెట్టారు కానీ కూడా పడేస్తున్నారు మళ్ళీ చెత్త. అయితే ఇప్పటి నుంచి మీరు పొయ్యి కంప్లైంట్ ఇచ్చే అవకాశం అది లేదు. అయితే 3 నంబర్స్ ఇచ్చినారంట వాట్సాప్ ద్వారా. మీరు ఆ ఫోటోని మీరు ఏదైతే పంపిస్తారో వాళ్ళు వచ్చి 2 గంటలలో వచ్చి దాన్ని క్లీన్ చేసి పోతాను అన్నట్టు అని చెప్తున్నారు. మేము కూడా అక్కడ పనికి వెళ్తాము, మొత్తం గలీజ్గా అన్నం మెతుకులు అన్నీ పడేస్తారు. అలాగే మేము అలాగే తొక్కేసి వెళ్తున్నాం. కుక్కల్ని చాలా రోజుల నుంచి ఉన్నారు, మా చిన్నప్పటి నుంచి అలాగే ఉంది. మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. చేయలేదు పండనీకి వెళ్ళినాయి సార్, అది అక్కడ ఎంత ముసిబత్ అవుతుందో, ఎంత మనం తక్లీఫ్ తీసుకుంటున్నాం సార్. చూసుకోండి, మీరు వచ్చి చూసుకోండి. ఎన్ని మాటలు కంప్లీట్ ఇస్తే ఎవరు వచ్చి ఇక్కడ కేర్ చేసలేదు సార్. అయితే మేడం మీరు ఇచ్చారుగా ఇది నంబర్ మనకు, అయితే నేను ప్రీవియస్గాను జిహెచ్ఎంసీ నంబర్, అయితే ప్రీవియస్గానే నేను కంప్లైంట్ చేశాను. అయితే వాళ్ళు ఓన్లీ వస్తారు బస్ ఇట్లా పైకి ఏదో చిన్న ఇట్లా చేసేసి వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు వర్కర్స్ వచ్చి ఫొటోస్ తీసుకుంటారు. నేనే తీశాను వాళ్ళ ఫొటోస్ కూడా. వాళ్ళు ఏదో వాళ్ళ గ్రూప్లో అప్లోడ్ చేసి సార్ ప్రాబ్లమ్ సాల్వ్ అని వాళ్ళు వెళ్ళిపోతారు కానీ ఏం ఉండదు. అయితే మీరు కొత్తగా చెప్తున్నారు 2 hours అని, ఇప్పుడు మళ్ళీ నేను కొత్తగా ఇప్పుడే ఫొటోస్ వాళ్ళకి పెట్టాను. అయితే చూస్తాను మనకు రియాక్షన్ ఎప్పుడు వస్తుంది వీళ్ళది. ఇది 26th Februaryకి పెట్టాను. వాళ్ళు జిహెచ్ఎంసీ నుంచి కాల్స్ వస్తుండే కానీ ఓన్లీ ఇట్లా వచ్చి పైన చేసేసి అసలు సొల్యూషనే లేదు. ఇప్పుడు కూడా చూడొచ్చు అట్లానే ఉంది అది. ఇది చాలా ముందు 4-5 months నుంచి మనం చూసినట్టయితే అన్ని దగ్గర రోడ్స్ పడిపోయాయి. అయితే ఓన్లీ చిన్న బిట్ ఉంది, ఇది కూడా అయిపోతుందేమో అని చాలాసార్లు చేశాను. నేను ట్విట్టర్లో కూడా పెట్టాను. మన జిహెచ్ఎంసీ యాప్ త్రూ ఈ నంబర్స్ నేను ఫైండ్ అవుట్ చేసి గూగుల్లో నుంచి ఇట్లా ఫైండ్ అవుట్ చేసి ఇట్లా పంపించాను. ఏం లేదు, వేస్ట్. ఓన్లీ వాళ్ళు వస్తారు ఫొటోస్ తీసుకొని అప్లోడ్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు అంతే.